అలాగే మీరు ప్రాపర్టీ అంటే నాకు నా మిత్రుడు జ్ఞాపకం వస్తున్నాడు. ఆయన ఎప్పుడు అంటూ ఉండేవాడు, సుపుత్రుడు అయితే సంపాదన ఎందుకు, సుపుత్రుడు కాకపోతే మాత్రం సంపాదన ఎందుకు అని. నాకు ముందు అర్థమయ్యేది కాదు. ఏమిటి మామగారు, ఏంటి విశేషం, ఏంటి దాని అర్థం ఏంటి సార్, విపులీకరించండి అనేవాడిని. ఏమీ లేదు, సుపుత్రుడు, సపోజ్ నీ కొడుకు సుపుత్రుడు, నీ సంపాదన అక్కర్లా, అతని కాళ్ళ మీద అతను నిలబడి స్వయం సమృద్ధి చేసుకుని జీవితంలో పైకి వచ్చి మిమ్మల్ని కూడా నిలబెడతాడు. సపోజ్ మీ అబ్బాయి సుపుత్రుడు కాదు, ఈవినింగ్ సెషన్లోనూ, డైనింగ్ సెషన్లోనూ, వైనింగ్ సెషన్లోనూ, ఇంకొక సెషన్లోనూ 4 రాంగ్ సిగ్నేచర్స్ పారేస్తాడు 4 కాగితాల మీద. ఇన్నేళ్ళు నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ము అంతా, ఆస్తి అంతా పటాపంచలైపోతుంది. అందువల్ల ప్రాపర్టీస్ అని ఎక్కువ మంది, ముఖ్యంగా మీ సినిమా వాళ్ళలో తాపత్రయపడుతూ ఉంటారు. నేను చూస్తుంటాను, నాకు నవ్వు వస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాపం ఆయనకి ఎక్కువ ప్రాపర్టీ కూడా ఏం లేదు. కద్దరు పంచానో కద్దరు లాల్చి ఉండేది, దాన్ని ఉతుకుని వేసుకుంటూ ఉండేవాడు. అదే ఆయన ప్రాపర్టీ. బట్ ఇంటలెక్చువల్లీ ఆయన మా అందరికంటే కూడా ఆస్తిపరుడు. అందుకే ఆయన ఎక్కువ గౌరవించి ఎప్పుడు మేము సన్నిహితంగా ఉండేవాళ్ళం, సన్నిహితులుగా ఉంచుకునేవాడిని. సో ఆయన ఎప్పుడు ఆ మాట అంటూ ఉండేవాడు, మీరు ఎక్కువ తాపత్రయపడతారు మీ సినిమా వాళ్ళు, కానీ మీ బిడ్డలను సుపుత్రులను చేసుకోండి, అంతేగాని ఊరికి ప్రాపర్టీలు పెంచుకుని బిడ్డలను బడుద్దానం చేయకండి. దానివల్ల there is no use. Conduct your children well so that they can conduct themselves well and they will be better off and they will look after you when you are not so. ఆయన ఇప్పుడు చెప్తూ ఉండేవాడు. ఆయన జ్ఞాపకం వచ్చింది మీరు ప్రాపర్టీ అని.